చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి మేమిక చాలా రోజుల తర్వాత వెళ్ళామనమాట. మంచిగా అక్కడ 11 ప్రదక్షిణాలు చేసేసి బయటకొచ్చాము. మా అద్వైత్ గాడైతే అప్పుడే బోని చేశాడు. బయటికి రాగానే బోలెడు షాప్స్ కనిపిస్తుంటాయి. ఇంక లేట్ ఎందుకని చెప్పేసి మా అద్వైత్ గాడు కనిపించినయల్లా కావాలి, కావాలి అనేస్తున్నాడనమాట. టెంపుల్ బయట ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగుంటాయి. నేను మాత్రం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటానన్నమాట. అక్కడ వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి మనకు నచ్చవుగా, మనం చెప్పిన రేట్కే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందన్నమాట చివరికి. నాకు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్లో మాత్రం ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి. కొంచెం రీజనబుల్గా అనిపించినాయి అనమాట ప్రైజెస్ అన్నీ కూడా. బ్యాంగిల్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. కాకపోతే అన్ని షాప్స్లో కొంచెం వెతుక్కొని తీసుకోవాలి. మేము ఒకవైపు షాపింగ్ చేస్తుంటే మా అద్వైత్ గాడు ఇంకోవైపు షాపింగ్ చేస్తున్నాడు అనమాట. ఇవి వాటర్ యాపిల్స్ అనమాట. బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాము, కానీ టేస్ట్ మాత్రం నాకు అంతగా అనిపించలేదు. ఇవి వచ్చేసి జీడికాయలు, అందరికీ తెలిసిందేగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవి లంగ్స్కి చాలా మంచిదన్నమాట, అందుకే తీసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్రెష్ హనీ దొరుకుతుందన్నమాట. అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు గులకంద కూడా అమ్ముతున్నారు. నాకు భలే ఇష్టం అనమాట గులకంద, అందుకని అది కూడా తీసుకున్నాం అనమాట. హనీ అయితే లిచ్చీ ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారట. ఇంకా వచ్చేటప్పుడు తీసేసుకొని వచ్చామన్నమాట. ఇక రిటర్న్లో బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఉంటే ఇంకా అక్కడికి కూడా వెళ్ళాం అనమాట. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. లేదంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి లోటస్ టెంపుల్కి కూడా వెళ్ళి విజిట్ చేద్దాం అనేసి అనుకున్నాము. అప్పటికే బాగా ఈవినింగ్ 7-7:30 అయిపోయిందనమాట. కానీ అసలు ఈసారి చిలుకూరు మాత్రం మాకు బాగా అనిపించింది. ఎప్పుడు వెళ్ళినా కూడా దారి పొడవునా ఖాళీగా అనిపిస్తుంది అనమాట. ఏదో వేరే ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మాత్రం మా ఏరియా నుంచి వెళ్ళేటప్పుడు దారి పొడవునా రెస్టారెంట్లు, అసలు షాప్స్ అంతా మారిపోయిందనమాట. చాలా చేంజింగ్గా అనిపించింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.